హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మరో అప్డేట్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ అప్డేట్ ఏంటంటే కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు. ఇప్పుడు పాత రేషన్ కార్డులు అంటే గత ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డులని మార్చి కొత్త డిజైన్తో కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు. అలాగే ఉన్న రేషన్ కార్డులు కొన్ని తొలగించబోతున్నారు. ఎందుకు తొలగించబోతున్నారా, వాళ్ళు తొలగించకుండా అంటే ఏం చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి, అలాగే కొత్త రేషన్ కార్డులకు డాక్యుమెంట్స్ ఏం కావాలని పూర్తి వివరాలు నేను చెప్తాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకా చాలామందికి చేరువవుతుంది కాబట్టి లైక్ చేసి సపోర్ట్ కొంటారని నాకు కూడా కొంచెం మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను. ఇక మనం పూర్తి వివరాలకి తెలిపోదాం. ఈ వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా మీరు చూడగలిగితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే వైసీపీ రంగుతో ఉన్నటువంటి కార్డులని మార్చేసి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు. ఆ స్థానంలో అంటే గత ప్రభుత్వం ఉన్నటువంటి పచ్చ రంగు అలాగే బ్లూ రంగుతో ఉన్నటువంటి జగన్ బొమ్మ అలాగే వైఎస్ఆర్ రెడ్డి బొమ్మ ఉన్నటువంటి రేషన్ కార్డులను మార్చి కొత్త రేషన్ కార్డులను కొత్తగా డిజైన్ చేసి అయితే ఇవ్వబోతున్నారు. ఆ రేషన్ కార్డులు కొత్తగా ఉన్నటువంటి ఇప్పుడు కూడా కొత్త రేషన్ కార్డులకు తొలగించే విధంగా కొన్ని కూడా రేషన్ కార్డులు తొలగించే పద్ధతిలో కూడా అంటే గత ప్రభుత్వం ఉన్నటువంటి రేషన్ కార్డులో కూడా చాలా వరకు దరఖాస్తులు కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు చాలా వచ్చాయి. పెండింగ్లో కూడా కనీసం లక్ష రేషన్ కార్డుల దాకా పెండింగ్లో ఉన్నాయి. అలాగే కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళకి కూడా రేషన్ కార్డులు మంజూరు చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన ఏపీ సర్కార్ మీద ఉంది. కాబట్టి అవన్నీ కూడా చాలా పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా అన్నీ ఈ పెండింగ్లో ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డు కూడా ఇచ్చే ఆలోచన అయితే మన ప్రభుత్వం అయితే ముందడుగులు వేసేదానికైతే ఉంది. కానీ ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే చాలా వరకు కొంతమంది వలస వెళ్ళినటువంటి కార్మికులు వాళ్ళందరూ కనీసం 1,00,000 పైనే ఉన్నటువంటి రేషన్ కార్డులు 6 నెలలుగా రేషన్ కార్డులు అయితే ఎవరైతే తీసుకోకుండా అయితే ఉన్నారో ఆ రేషన్ కార్డులను తొలగించేసి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలనేసి అయితే ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందుకంటే 6 నెలలుగా తీసుకున్న వాళ్ళు ఇంకా ఏం తీసుకుంటారనే ఆలోచనతోనే ఉండొచ్చు. అలాగే వీళ్ళకి ఇటువంటి ప్రాబ్లం రాకుండా కొత్తగా ఒక స్మార్ట్ రేషన్ కార్డు అనేసి కొత్తగా కేంద్ర ప్రభుత్వం చొరవతో రానుందనమాట. ఈ కొత్తగా రానున్నటువంటి ఈ స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా ఎక్కడికి వెళ్ళైనా రేషన్ కార్డు తీసుకోవచ్చు. అటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వం త్వరలోనే దాన్ని కూడా ముందు తీసుకురావాలనేసి ఆలోచనతో ఉంది. ఈ స్మార్ట్ కార్డులు తీసుకొచ్చి ఇద్దామా, లేకపోతే కొత్తగా ఇప్పుడుండే మనం డిజైన్ చేసి కొత్త రేషన్ కార్డు పంపిణీ చేసిన తర్వాత దాన్ని ఆలోచిస్తామనే ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం ఆలోచనలు అయితే ఉంది. అయితే కొత్త రేషన్ కార్డులు పంపిణీకి అయితే రంగం సిద్ధమైతే చేసింది. డిజైన్ కూడా కొత్త డిజైన్ అయితే కూడా రంగం చేసింది. కానీ గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేసే అంటే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి జారీ చేసేదానికి కూడా అప్లై చేసుకున్నటువంటి వారం రోజుల్లో ఇచ్చేస్తాము. అలాగే తర్వాత సచివాలయం ద్వారా 1 రోజు 2 రోజుల్లోనే కూడా కొత్త రేషన్ కార్డులు ఇచ్చేస్తాం అనేసి కూడా చెప్పింది. కానీ అది మాత్రం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది అనేసి ఈ ప్రభుత్వం అయితే ఆరోపణలు జరుగుతుంది. అలాంటి పెండింగ్లు అనేటివి కూడా 1,40,000 దాకా కూడా పెండింగ్లో ఉన్నాయి. అటువంటి జారీ చేయనటువంటి రేషన్ కార్డులు కొత్తవి. అలాగే ఇప్పుడు ఎవరైతే ఈ మధ్య కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి జంటలు కొత్తగా ఉన్న వాళ్ళకి కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి. కాబట్టి వాళ్ళకి పెళ్ళి అయినటువంటి ధృవీకరణ పత్రాన్ని అలాగే ఇక్కడ మార్చుకున్నటువంటి ఆధార్ కార్డు అడ్రస్లు ఉన్నటువంటి పత్రాలు జిరాక్స్లు ఉంటే వాళ్ళకు కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తామనేసి చెప్తున్నారు. ఈ గ్రామ సభల ద్వారా ఈ రేషన్ కార్డులని జిరాక్స్లు తీసుకునేసి వాటి ద్వారా కూడా రేషన్ కార్డులు పంపిణీ చేయాలనేసి ఆలోచన అయితే ఉన్నారు. అలాగే ఈ వలసకి వెళ్ళినటువంటి వాళ్ళకి కూడా ఈ 6 నెలలు కొంతమంది తీసుకునే వాళ్ళు కూడా మేము ఉన్నాము, ఇక్కడే పని చేసుకుంటున్నాము అనువాల కారణాల వల్ల ఆ కారణం సంబంధించినటువంటి జెరాక్స్ ఏదైనా ధృవీకరణ పత్రం చూపిస్తే మీ రేషన్ కార్డులు కూడా తొలగించుకోకుండా అయితే ఉండే అవకాశం అయితే కూడా ఉంది. అంటే వెంటనే కూడా తొలగించే ఆలోచన అయితే లేదు ప్రభుత్వం. కాకపోతే వాళ్ళు ధృవీకరణ పత్రం ఏదైనా చూపించగలిగితే జెరాక్స్ సార్ మేము ఈ విధంగా బలానా దగ్గరికి వెళ్ళాము, అనారోగ్యంతో తీసుకోలేకపోయిన ఆలోచన అటువంటి ఏదన్నా చూపించేస్తే జెరాక్స్ కానీ వాళ్ళ రేషన్ కార్డు కూడా తొలగించకుండా కూడా ఉంటారు. ఎందుకంటే పూర్తిగా తీయాలనే ఆలోచన ప్రభుత్వం కూడా లేదనమాట. ఎందుకంటే వాళ్ళకి తీసుకోలేని ప్రభుత్వం అంటే ఎక్కడ రాష్ట్రం వదిలేసి వేరే రాష్ట్రానికి వలస వెళ్ళిపోవడం పూర్తిగా అలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి రేషన్ కార్డు తొలగిస్తే కూడా కొత్తగా వచ్చే వాళ్ళకి అవకాశం ఉంటుందన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుందనేసి అయితే మాకు చిన్న సమాచారం అయితే ఉంది. కాబట్టి ఈ కొత్త రేషన్ కార్డుల జారీకి కూడా మన ప్రభుత్వం అయితే ఉంది. కాబట్టి అలాగే ఈ స్మార్ట్ రేషన్ కార్డులకు కూడా సంబంధించేసి అయితే ఒకటైతే మనకు అప్డేట్ అయితే ఉంది. కాబట్టి ఇందాక చెప్పినట్టు నేను ఇంకా తెలంగాణలో కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అలాగే ఫ్యామిలీ కార్డ్స్ అనేసి ఒక కార్డ్స్ని తీసుకొస్తుందన్నమాట. ఆ దిశగా కూడా మన ప్రభుత్వం కూడా
ఆలోచన అయితే చేస్తుందన్నమాట. ఈ స్మార్ట్ రేషన్ కార్డు అనేది ఏ రాష్ట్రమైనా తీసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళినా తీసుకొని ఆలోచనతో ఇప్పుడుండే ఇబ్బందులు కొన్ని తొలగించేదానికి కూడా చేస్తుందన్నమాట. అయితే అది కూడా కాకుండా ఇప్పుడున్నటువంటి నిత్య ధరలు కూడా కొన్ని పెరిగిపోవడం వల్ల కూడా ఈ రైతు భరోసాలో కొన్ని కొన్ని దగ్గరలో రైతు భరోసాల్లో కూడా కొన్ని నిత్య సరుకులు కూడా తక్కువ రేట్లకు ఇస్తున్నారు. మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసాకు కూడా వెళ్ళేసి సరుకులు తక్కువ ధరలకు కొనుక్కోవచ్చు అనేసి కూడా మనకు పొద్దున్న చెప్తుంది. కాబట్టి ఇది రేషన్ కార్డులో ఉన్నటువంటి సమాచారాన్ని కూడా మీకు నేను అదే చెప్పగలుగుతున్నాను. కొత్త రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ సమాచారం అయితే వస్తుంది. మా 14వ తారీఖు నుంచి గ్రామ సభలు పెడుతున్నారు. ఆ గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డులు ఉండేటువంటి పాత రేషన్ కార్డు స్థానంలో ఉన్నటువంటి తీసేసి కొత్తవి అప్డేట్ చేసేసి కొత్త రంగుతో కొత్త డిజైన్తో రేషన్ కార్డులు ఇవ్వాలనేసి అయితే ఆలోచన చేస్తున్నారు. 14వ తేదీ నుంచి గ్రామ సభలు పెట్టాలంటున్నారు. కాబట్టి దాంట్లో నుంచి కూడా ఈ ప్రతి దానికి కావాల్సింది ప్రతి పథకానికి రేషన్ కార్డు కావాలి. కాబట్టి ముందుగా రేషన్ కార్డులు ఇచ్చి తర్వాత పథకాలు అమలు చేయాలి ఆలోచనతో అయితే ప్రభుత్వం ఉన్నట్టు మనకైతే చిన్న సమాచారం ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ రేషన్ కార్డులు గ్రామ సభల్లో అయితే పంచాలనేసి అయితే ఆలోచనతో ఉన్నారు. ఈ రేషన్ కార్డులు 14వ తేదీ నుంచి గ్రామ సభలు మొదలు పెట్టాలనేసి అయితే ఈ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్టయితే మనకు చిన్న సమాచారం ఉంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు ఈ సమాచారాన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నాకు సపోర్ట్ ఉంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మన్నించండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.